గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. మరి లాస్ట్ క్లాస్లో మనం ద టేబుల్స్ టర్న్డ్ అన్నది పోయం చెప్పడం జరిగింది. మరి ఈ క్లాస్లో ఏం చేస్తామంటే మరి దానికి సంబంధించిన ఆన్సర్స్ యానిటేషన్స్ ఉంటాయి చూసారా, యానిటేషన్స్ పారాగ్రాఫ్ క్వశ్చన్స్ అంటే క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. అలా లాస్ట్లో ఏం చేస్తామంటే సింగిల్ ఆన్సర్ కూడా చెప్తూ ఉంటాం. ఓకేనా? మీరు ఏం చేస్తారంటే మరి బాగా చదువుకునే వాళ్ళు మీరు మళ్ళీ చెబుతున్నాను, లాస్ట్ క్లాస్లో కూడా చెప్పాను, మరి 4 యానిటేషన్స్ ప్రిపరేషన్ చేయాలి అంటే మంచిగా ఎక్కువ మార్కులు రావడానికి. అలానే 4 క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కూడా స్టడీ చేయాలి. ఓకేనా? మీరు ఒక 4 యానిటేషన్ స్టడీ చేస్తే సిమిలర్ పాయింట్స్ ఏమవుతున్నాయి పారాగ్రాఫ్ క్వశ్చన్స్లో అంటే క్వశ్చన్ అండ్ ఆన్సర్లో కూడా రావటం అనేది జరుగుతూ ఉంది. అంటే చేయగలిగిన వాళ్ళు ఆ పని చేయండి. ఓకే, చేయలేని వాళ్ళకి ఏంటంటే లాస్ట్లో ఒకే ఒక సింగిల్ ఆన్సర్ అనేది చెప్తాం. మరి వాళ్ళు ఆ ఒక్క ఆన్సర్ చదువుకోవచ్చు. మరి ఎలాంటి యానిటేషన్ ఇచ్చినా కానీ ఎలాంటి క్వశ్చన్ ఆన్సర్ ఇచ్చినా కానీ మనం ఏం చేయొచ్చు అంటే ఒకే ఒక ఆన్సర్ అనేది రాసుకోవచ్చు అనమాట. ఓకేనా? లాస్ట్ ఇయర్ కూడాను మరి ఏ సెక్షన్ కాకుండా రిమైనింగ్ సెక్షన్లకు చెప్పాము. ఓకేనా? ఇప్పుడు అంతా కూడా మీకే చాయిస్ అనమాట. మీరు ఏది చదువుకోదలుచుకుంటే అది చదువుకోవచ్చు. మరి ఇప్పుడు ఏం చెప్తున్నామంటే మనం 1D మెటీరియల్ చూసారా. మరి లాస్ట్ ఇయర్ అయితే మీరు ఏ సెక్షన్లో గుర్తుపెట్టుకోండి, మరి 3D ప్రిపరేషన్ చేశారు. మరి ఈ సంవత్సరం 3Dని ప్రిపరేషన్ చేయట్లేదు, ఎందుకంటే మనకు టైం అనేది ఎక్కువగా పట్టింది కాబట్టి. మీరు రాస్తారు, మీరు బాగా చదవగలుగుతారు, నాకు కూడా తెలుసు ఆ విషయం. కాకపోతే ఏంటంటే రైటింగ్ రాసేటప్పుడు 3 అవర్స్ సరిపోవడం మీకు. ఓకేనా? చాలా టైం అనేది చాలా తక్కువగా ఉండిద్ది మీకు 3 అవర్స్ అనేది. కాబట్టి ఫస్ట్ నుంచి కూడా మీరు ఎప్పుడే కూడా ఏం చేయాలంటే మనం పేపర్ స్టార్ట్ అయిన కాడ నుంచి సెక్షన్ బి నుంచి మొదలు పెట్టాలి. అంటే ముందు గ్రామర్కి 60 మార్క్స్కి రాసేయాలన్నమాట ఆన్సర్స్ అన్నీ. ఓకేనా? చాయిస్ ఉంటా ఉంటే లెటర్ రైటింగ్లో చాయిస్ ఉండిద్ది, డైలాగ్ రైటింగ్లో కూడా మనకి చాయిస్ ఉండిద్ది. చాయిస్ అనేది మనం తర్వాత మీకు టైం ఉంటే రాసుకోవచ్చు. ఒకటే రాయండి, లెటర్ ఒకటి రాయండి, మరి డైలాగ్ ఒకటి రాసుకోండి, డిస్క్రైబ్ రాసుకోవడం ఒకటే రాయండి. నాకు 2 వచ్చాను 2 రాశారనుకోండి, మన టైం అనేది సరిపోదు. కాబట్టి ముందు ఏం చేయాలంటే మీరు ఎప్పుడు కూడాను సెక్షన్ బి నుంచి మొదలుపెట్టి సెక్షన్ 60 మార్కులకి అయిపోయింది టైము. ఓకే, 60 మార్కులకి గ్రామర్ పార్ట్ అయ్యిద్ది. దాని తర్వాత మీరు సెక్షన్ ఏలో మరి 5 రోమన్స్ ఉన్నాయి చూసారా, ప్రోజు, పొయిట్రీ, యానిటేషన్, క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అని చెప్పాను చూసారా, అవి రాయాలన్నమాట. ఓకేనా? మరి అవి కూడా చాలా టైం కూడా పెట్టుకోవాలి మీరు. మరి 1 గంటన్నరలో కల్లా ఏం రాయాలంటే 60 మార్కులు గ్రామర్ రాసేయాలి. 1 గంటన్నర ఉండేది. ఇంకా గంటన్నరలో మరి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కానీ యానిటేషన్స్ కానీ మరి ద అడ్వెంచర్స్ ఆఫ్ టామ్ సాయర్ ఉన్న ఒకే ఒక ఆన్సర్ కానీ మీరు రాయాల్సిన అవసరం అనేది ఉంటుంది. మీరు ఇలా ప్లాన్ చేసుకుంటూ ఉండాలి. ఓకేనా? ఎగ్జామ్స్ జరుగుతున్నాయి అనుకోండి, మనకు 100 మార్క్స్కి క్వార్టర్లీ ప్రీ ఫైనల్లో జరుగుతున్నాయి అనుకోండి, మీరు రాసినప్పుడు తెలిసింది అనమాట మీకు, మాకు టైం సరిపోలేదండి అని చెప్తూ ఉంటారు. అది బాగా చదివిన పిల్లలు అనమాట. మరి ఇప్పుడు ఏమవుతుంది అని అంటే మరి టైం అనేది తెలియదు అనమాట. ఓకేనా? కాబట్టి నేను ఒకరోజు చెబుతాను మీకు, ఒకసారి ఒక పేపర్ చెబుతాను, ఆ పేపర్ మీరు ఇంటి దగ్గర రాసుకుంటా ప్రయత్నం చేయండి. ఒక 100 మార్కులకి చెబుతాను, ఒక 100 మార్కులు కాదు, ముందు 60 మార్కులు చూద్దాం. 60 మార్కులు గ్రామర్ పార్ట్లో చూసి పలానా క్వశ్చన్ ఇంటికాడ రాసుకోండి, మీరు ఇంటి దగ్గర రాసుకోండి. మీకు గంటన్నరలోకి అయిపోతుంది లేదో చెక్ చేసుకోమని అడుగుతాను మిమ్మల్ని, మీరు జాగ్రత్తగా చూసుకోండి. అప్పుడు ఏంటంటే మీరు తర్వాత మరి డైరెక్ట్గా వెళ్ళిపోయి ఏం చేస్తారు, ఫైనల్ ఎగ్జామ్ రాస్తారు. రాసినప్పుడు మీకు టైం సరిపోదు. టైం సరిపోతే మీరు మార్క్స్ లెస్ అయిపోయిద్ది, గుర్తుపెట్టుకోండి. చాలా ఈజీగా వస్తాయి సెకండ్ ఇయర్లో మార్క్స్ అనేవి. ఓకేనా? మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తాను, ఇవన్నీ కూడా గుర్తు చేయాలి కాబట్టి. సరే, మరి ఫస్ట్ది లేదు, గుర్తుపెట్టుకోండి. పోయంలో ఫస్ట్ పోయం ఏంటంటే ఆన్ హిజ్ హ్యావింగ్ అరైవ్డ్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 23. ఆ పోయం లేదు మనకు సిలబస్లో, 30% డిలీటెడ్ సిలబస్లో చెప్పడం జరిగింది కాబట్టి అది లేదు, ఫస్ట్ లేదు. రెండోది ఏంటంటే ద టేబుల్స్ టర్న్డ్, ద టేబుల్స్ టర్న్డ్ అని గుర్తుపెట్టుకుంటాం. మరి ఇది రాసిన వ్యక్తి ఎవరు అని అంటారు మనకి విలియం వర్డ్స్ వర్త్ అని చెప్తాం. విలియము వర్డ్స్ వర్త్ అని అంటాం. ఓకేనా? మరి లాస్ట్ క్లాస్లో హాఫ్ స్టడీ చెప్పినప్పుడు ఏం చెప్పామంటే మామూలుగా జనరల్గా ఇవి గుర్తుపెట్టుకోండి అవి గుర్తుపెట్టుకోండి అని చెప్పాము. ఓకే, ఈసారి ఏం చేస్తామంటే బండ గుర్తులు ఉంటాయి చూసారా, ఆ యానిటేషన్ సంబంధించిన బండ గుర్తులు ఇక్కడే రాస్తాను. ఓకేనా? మరి ఇలా రాస్తే కొద్ది గుర్తుంటాయి అన్న ఉద్దేశంతో రాస్తాను. ఒకసారి చూడండి, పేజ్ నెంబరు 26 మెటీరియల్ అని పెడుతున్నాము, ఎమ్ అని పెడతాం. 26 నుంచి మనకి ఓకేనా 28 వరకు ఉంటాయి. మరి న్యూ బుక్ కనుక మీరు తీసుకుంటే, న్యూ మెటీరియల్ కనుక మీరు తీసుకుంటే కనుక పేజ్ నెంబర్లు మారుతూ ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? న్యూ బుక్ తీసుకుంటే కనుక పేజ్ నెంబర్లు మారే అవకాశం ఉంది. లేదా చూడండి ఒకసారి, మారిందా? మారి నేను ఏంటంటే ఓల్డ్ బుక్ ప్రకారం చెబుతున్నాను. ఏదైనా మీకు హెడ్డింగ్ పెట్టాంగా, ద టేబుల్స్ టర్న్డ్ అన్న హెడ్డింగ్ పెట్టాం కాబట్టి ఆ పేజ్ నెంబర్తో మీకు సంబంధం లేకుండా మీరు చూసుకోవచ్చు. న్యూ మెటీరియల్ తీసుకున్న వాళ్ళు విలియం వర్డ్స్ వర్త్ యానిటేషన్స్. ఓకేనా? మరి యానిటేషన్స్లో ఫస్ట్ యానిటేషన్ చూడండి, అప్ మై ఫ్రెండ్ అండ్ క్లియర్ యువర్ లుక్స్, వై ఆల్ దిస్ టాయిల్ అండ్ ట్రబుల్ అని అన్నాడు. మరి ఇందులో మనం ఏం గుర్తుపెట్టుకోవచ్చు చెప్పండి మీరే, బండ గుర్తుగా మనం ఏం గుర్తుపెట్టుకోవచ్చు, అప్ మై ఫ్రెండ్ అండ్ క్లియర్ యువర్ లుక్స్, వై ఆల్ దిస్ టాయిల్ అండ్ ట్రబుల్ అని అన్నారు. ఇందులో ఏమని చెప్తున్నారు మీరు,
అప్ మై ఫ్రెండ్ అని చెప్తున్నారు. ఓకేనా, మరి గుర్తుపెట్టుకోండి, అప్ మై ఫ్రెండ్, అప్ మై ఫ్రెండ్ అని చెప్పారు. మీకైతే ఇది గుర్తుంది బాగా, అప్ మై ఫ్రెండ్ అని. మరి నాకేం గుర్తుందంటే టాయిల్ అండ్ ట్రబుల్. నేనేం చెబుతున్నానంటే టాయిల్ అండ్ ట్రబుల్ని గుర్తుపెట్టుకోండి. ఓకేనా, బుక్స్ గురించేగా మరి ఈ లెసన్ అంతా కూడా ఉంది. మరి టాయిల్ అంటే కష్టపడదు, హార్డ్ వర్క్ అనమాట. ఎందుకు హార్డ్ వర్క్ చేస్తావు, ఎందుకు ఈ విధంగా ట్రబుల్స్ ఫేస్ చేస్తావు అని చెప్తున్నట్లుగా మనకి ఇక్కడ అర్థమవుతుంది ఈ అనటేషన్లో. ఒకసారి చూడండి. మరి మీకు తెలుసు రెఫరెన్స్, కాంటెక్స్ట్, ఎక్స్ప్లెనేషన్, జనరల్ ఈవెంట్స్ అని కామన్గా ఉంటాయి అనటేషన్లో. రెఫరెన్స్ చదువుతున్నాను. రెఫరెన్స్: ద కోటెడ్ లైన్స్ ఆర్ టేకెన్ ఫ్రమ్ ద పోయం ద టేబుల్స్ టర్న్డ్ రిటన్ బై విలియం వర్డ్స్వర్త్. మరి టర్న్డ్ అన్న పోయం ఎవరు రాశారంటే విలియం వర్డ్స్వర్త్ గారు రాయడం జరిగింది. హీ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ రొమాంటిక్ పోయెట్స్ ఇన్ ఇంగ్లీష్ లిటరేచర్. మరి ఇంగ్లీష్ లిటరేచర్లోనే మరి బెస్ట్ రొమాంటిక్ పోయిట్ అనమాట. అంటే ఒక కాలం అని చెబుతారు. రొమాంటిక్ పోయిట్ అంటే కొంతమంది వ్యక్తులు కలిసి రాసినటువంటి కాలాన్ని ఇక్కడ రొమాంటిక్ పోయిట్ అని చెప్తూ ఉంటాం అనమాట. ఇతను రొమాంటిక్ పోయిట్ అని అంటూ ఉంటాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్గా మీరున్నారు చూసారా, మీ పీరియడ్ అని చూసారా, అలానే రైటర్స్ కూడా కొంత పీరియడ్ అనేది ఉంటా ఉంటుంది. ఆ రొమాంటిక్ పీరియడ్లో ఇతను ది బెస్ట్ వన్ అని చెప్తూ ఉంటాం. లిటరేచర్ అంటే మరి ఇంగ్లీష్ సాహిత్యంలో చాలా గొప్ప వ్యక్తి ఎవరంటే విలియం వర్డ్స్వర్త్. హీ ఈజ్ బెస్ట్ నోన్ యాజ్ నేచర్స్ పోయెట్. మరి ఇతను ఏమని పిలుస్తామంటే నేచర్ పోయెట్, అంటే ప్రకృతిని ఆరాధించే ప్రేమికుడు అని అంటాం, ప్రకృతిని ఆరాధించే వ్యక్తిగా చెప్తూ ఉంటాం. హీ డెడికేట్స్ దిస్ పోయం టు హిజ్ డియర్ ఫ్రెండ్. మరి ఈ పోయంని తన ఫ్రెండ్కి అంకితం అనేది చేయడం జరిగింది. ఎవరు అతని ఫ్రెండ్ అని అంటే ఎస్టీ కాలరిడ్జ్ అనమాట, అతని ఫ్రెండ్ అనమాట. తర్వాత చూడండి నెక్స్ట్ కాంటెక్స్ట్. ద పోయెట్ ఆస్క్ హిజ్ ఫ్రెండ్ టు లీవ్ all his books aside. He welcomes his friend to come with him with a fresh face to observe, learn and enjoy nature. ఏమంటున్నారంటే ఇక్కడ ద పోయిట్ ఆస్క్ హిజ్ ఫ్రెండ్ టు లీవ్ ఆల్ హిజ్ బుక్స్ ఎసైడ్. బుక్స్ ఉన్నాయి చూసారా, మనం చదివే బుక్స్ అవన్నీ కూడాను పక్కన పెట్టేసేయి, ఓకేనా, పక్కన పడేయి. హీ వెల్కమ్ హిజ్ ఫ్రెండ్ టు కమ్ విత్ హిమ్ ఏ ఫ్రెష్ ఫేస్ టు అబ్జర్వ్, లెర్న్ అండ్ ఎంజాయ్ నేచర్. ప్రకృతిని అబ్జర్వ్ చేయి, ఓకేనా, ఫ్రెష్ ఫేస్తో రావాలి. ఎప్పుడు కూడా చదివి అదే బుక్లో చదువుతూ ఉంటే ఆ బుక్లో ఉన్నటువంటి ఫేస్తో రాకూడదంట, ఫ్రెష్ ఫేస్తో రావాలి. ఓకే, లెర్న్ అండ్ ఎంజాయ్ నేచర్, ప్రకృతిని చూసి మనం ఏం చేయాలి, నేర్చుకోవాలి అని చెప్తూ ఉన్నారు ఇక్కడ కాంటెక్స్ట్లో. నెక్స్ట్ చూడండి ఎక్స్ప్లెనేషన్. వర్డ్స్వర్త్ ఈజ్ ఏ ట్రూ లవర్ ఆఫ్ నేచర్. ప్రకృతిని ప్రేమించే వాళ్ళు ఇతను ది బెస్ట్ వన్ అనమాట. ఎవరంటే ట్రూ లవర్ ఆఫ్ నేచర్, ప్రకృతి ప్రేమికుడు ఇతను. హీ ఈజ్ కాన్ఫిడెంట్ దట్ నేచర్ ఈజ్ ద బెస్ట్ టీచర్ రాదర్ దాన్ బుక్స్. అతను కాన్ఫిడెంట్ 100కి 100% నమ్ముతూ ఉన్నాడు. ఏమని అనంటే నేచర్ ఈజ్ ద బెస్ట్ టీచర్, ప్రకృతే మనకు టీచరు. ఓకే, మేము చెప్తూ ఉన్నాం చూసారా, మీకు వచ్చే క్లాసులో వచ్చే సార్లు మేడం ఉంటారు చూసారా, వాళ్ళ టీచర్లు కాదంట. ఎవరు టీచర్ అంటే బెస్ట్ టీచర్ అంటే ఎవరు, నేచర్ అనేది. దేనికి బదులుగా అంటే రాదర్ దాన్ బుక్స్. మనం చదువుకునే బుక్స్ కంటే కూడాను మన బుక్స్లోనే జ్ఞానం ఉండేదిగా, నాలెడ్జ్ ఉండేది కాబట్టి అందులోనే సేకరిస్తూ ఉంటాం జనరల్గా. మరి బుక్స్ కంటే కూడా ఎవరు ఇంపార్టెంట్ అంటే ఆ నేచర్, ఆ ప్రకృతి అనేది చాలా వాల్యుబుల్ అని చెప్తూ ఉన్నారు. ఓకేనా, తర్వాత చూడండి. హీ ఫీల్స్ దట్ బుక్స్ ఆర్ నాట్ ఏ ప్రాపర్ సోర్స్ ఆఫ్ నాలెడ్జ్. ఇంకిత నమ్ముతూ ఉన్నాడు అనమాట. ఏమని అనంటే బుక్స్ చదివినంత మాత్రాన మనకు నాలెడ్జ్ అనేది రాదు అని విలియం వర్డ్స్వర్త్ గారు చెప్తున్నాడు అనమాట. అది చదివితేనే మనకు నాలెడ్జ్ అని వచ్చిందంటే అది కరెక్ట్ కాదు అంటున్నాడు. హీ క్లైమ్స్ అంటే అర్థం ఏంటంటే డిక్లేర్ చేసి చెప్తున్నారు దట్ దీస్ బుక్స్ విల్ మేక్ హిజ్ ట్రబుల్స్ డబుల్. ఈ బుక్స్ కొన్ని సందర్భాల్లో ఏం చేస్తామంటే మనకి ట్రబుల్స్ డబుల్ అన్నాడు, పెంచుతూ ఉంటాయంట. చాలా ట్రబుల్స్ ఫేస్ చేయాల్సిన అవసరం కూడా వస్తూ ఉంటుందంట. హీ ఆస్క్ హిజ్ ఫ్రెండ్ టు కమ్ విత్ ఏ ఫ్రెష్ ఫేస్. కాబట్టి ఫ్రెండ్ని అడుగుతున్నారు, మరి మంచి ఫేస్తో నువ్వు రా, ప్రకృతిలోకి రా అంటున్నాడు. హీ ఆస్క్ హిమ్ టు చేంజ్ హిజ్ యాటిట్యూడ్ టువర్డ్స్ అబ్జర్వింగ్ థింగ్స్. అప్పుడు కూడా ఒక రకమైన యాటిట్యూడ్ ఉంది నీకు, ఇప్పుడు ఏంటంటే ఆ నేచర్ని చూసి నీ యొక్క యాటిట్యూడ్ని కూడా టోటల్గా మార్చుకో. వై హీ ఈజ్ ఫేసింగ్ ఆల్ ద స్ట్రగుల్స్ అండ్ ట్రబుల్స్ యాజ్ దేర్ ఈజ్ అన్ ఈజీ వే ఆఫ్ అచీవింగ్ నాలెడ్జ్ ఫ్రమ్ నేచర్. ఎందుకని ఇంత కష్టపడి ఆ బుక్స్ చదువుతూ ఉంటావు, మరి అచీవింగ్ నాలెడ్జ్ ఫ్రమ్ నేచర్, ప్రకృతిని చూసే నేర్చుకోవచ్చు అని చెప్పడం జరిగింది. ఇది ఎక్స్ప్లెనేషన్. నెక్స్ట్ జనరల్ ఎలిమెంట్స్ చూసుకోండి. ఓకేనా, జనరల్ ఎలిమెంట్స్. Wordsworth has turned the table and asked his friend to leave the bookish world
అండ్ రిలాక్స్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ మదర్ నేచర్. మరి ఏం చెబుతూ ఉన్నారు అంటే ఇతను అని అంటే వర్డ్స్వర్త్ టర్న్ ద టేబుల్స్ టర్న్ అంటే మనం ఏం చెప్పుకున్నాం అని అంటే ఏదో టేబుల్ని అది పక్కకి తిప్పటం అని మనం జనరల్గా నేర్చుకుంటూ ఉన్నాం. కాబట్టి అది కాదు అని చెప్తున్నాడు. ఏమంటేనంట టు లీవ్ ద బుకిష్ వరల్డ్ అండ్ రిలాక్స్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ మదర్ నేచర్. బుకిష్ వరల్డ్ అంటే ఆ పుస్తకంలో చదివిన విషయాలు అంటే చూసారు అవి పక్కన పడేసేసి మళ్ళీ అదేమో వాడు చెప్తున్నాడు ప్రజెన్స్ ఆఫ్ మదర్ నేచర్. ప్రజెన్స్ అంటే మన యొక్క సన్నిధి ఎక్కడ ఉండాలి అని అంటే నేచర్లో ఉండాలి. అంటే మనం ఎక్కువ టైం కూడాను నేచర్తోనే గడుపుతూ ఉండాలి అని చెప్పడం అనేది జరిగింది. ఇది ఫస్ట్ యానిటేషన్. నెక్స్ట్ సెకండ్ యానిటేషన్ చూడండి. బుక్స్ ఇట్ ఈజ్ ఎ డల్ అండ్ ఎండ్లెస్ స్ట్రైఫ్ కమ్ హియర్ ద వుడ్లాండ్ లినెట్ అన్నాడు. మరి ఇది సెకండ్ యానిటేషన్. సెకండ్ యానిటేషన్ ఏం గుర్తించవచ్చు చెప్పండి. కాబట్టి వుడ్లాండ్ లినెట్, ఓకేనా, వుడ్లాండ్ లినెట్. మరి ఇక్కడ కూడా ఏమొచ్చింది, బుక్స్ వచ్చిందిరా, ఓకేనా. వుడ్లాండ్ లినెట్ అన్న కూడా గుర్తుపెట్టుకోవచ్చు, అదొక బర్డ్ అన్న నేమ్ అన్నది గుర్తుపెట్టుకోవచ్చు. బుక్స్ ఎక్కడ వచ్చింది మనకి, హాఫ్ స్టడీస్ ఉంది చూసారా, హాఫ్ స్టడీస్లో కూడా ఏం రావడం జరిగింది, బుక్స్ రావడం అనేది జరిగింది. కాబట్టి అక్కడ బుక్స్ వచ్చింది, ఇక్కడ బుక్స్ వచ్చినాయి, కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంది. అయినా కానీ అదేమవుతుంది, ప్రోజ్ అవుతుందిగా, ఇదేమవుతుంది పొయిటరీ అవుతుంది కదా, అలా కూడా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. లేదులేండి మాకు తెలుసు వుడ్లాండ్ లినెట్ అన్న వర్డ్ అదొక బర్డ్ గురించి చెప్పింది, అది కూడా టేబుల్ టర్న్స్లో మరి విలియం వర్డ్స్వర్త్ చెప్పడం జరిగింది, ఇది మాకు తెలుసు అనుకుంటే కనుక మనం వుడ్లాండ్ లినెట్ అన్న వర్డ్ని గుర్తుపెట్టుకోవచ్చు, ఓకేనా. తర్వాత చూడండి మరి ఆ రెఫరెన్స్, మరి అదేవిధంగా కాంటెక్స్ట్ అని చూసారా. మరి రిఫరెన్స్ కాంటెక్స్ట్ కూడాను రెండు సేమ్గా ఉన్నాయి. ఓకే, చదవమంటారా లేకపోతే మామూలుగా ఎక్స్ప్లెనేషన్లోకి వెళ్ళిపోయేదా? ఓకే, వెరీ గుడ్. మరి ఎక్స్ప్లెనేషన్లోకి వెళ్తాను నేను. వెరీ గుడ్. చూడండి మళ్ళీ చెబుతున్నాను, రెఫరెన్స్ కాంటెక్స్ట్ పై చెప్పిందే సేమ్ ఒకే విధంగా ఉంది కాబట్టి మళ్ళీ రిపిటేషన్ అయిపోయింది కాబట్టి అందువల్ల ఎక్స్ప్లెనేషన్లోకి వెళ్తున్నాను. చూడండి ఎక్స్ప్లెనేషన్ సెకండ్ దానికి ఎక్స్ప్లెనేషన్ వెళ్తున్నాం. ద పోయిట్ సేస్ ద ప్రాసెస్ ఆఫ్ బుక్ రీడింగ్ ఈజ్ బోర్ అండ్ డల్. మరి బుక్ రీడింగ్ ఎలా ఉంటుందంటే మనకు సర్వసాధారణంగా బోర్ అండ్ డల్. చదివిన బుక్ని మళ్ళీ చదవడం వల్ల చాలా బోర్గా ఫీల్ అవుతాం. ఇదేంట్రా బాబు, ఇదేం సబ్జెక్ట్ రా బాబు అని కూడాను చాలా డల్గా కూడాను ఫీల్ అవుతూ ఉంటాం జనరల్గా. ఇట్ ఈజ్ ఎన్ ఎండ్లెస్ ప్రాసెస్ విచ్ ఇన్వాల్వ్ సో మచ్ ఎనర్జీ అండ్ హార్డ్ వర్క్. మరి 2-3 గంటలు కూర్చొని మీరు చదువుతూ ఉంటారు ఏదైనా హోంవర్క్ ఇచ్చినప్పుడు. ఆ 2-3 గంటలు కూర్చొని చదవాలంటే మీకు ఎంత కావాలి, మాకు చాలా ఎనర్జీ కావాలి, అలానే హార్డ్ వర్క్ కావాలి, అలానే పేషెన్సీ కూడా కావాలి. ఓకే, ఇవన్నీ ఉంటేనే 2-3 గంటలు కూర్చొని చదవటం అనేది జనరల్గా జరుగుతూ ఉంటుంది అనమాట. దాని కూడా ఎండ్లెస్ ప్రాసెస్, కంటిన్యూగా జరిగే పని అనమాట. ఏంటంటే అది మన ఎనర్జీని ఇన్వాల్వ్ చేయటం, అలానే హార్డ్ వర్క్ కూడా చేయటం అనేది. బుక్స్ ఆర్ నాట్ ప్రాపర్ సోర్స్ ఆఫ్ నాలెడ్జ్. మళ్ళీ పాయింట్ వచ్చిందండి, బుక్స్ అనేది ప్రాపర్ నాలెడ్జ్ అనేది ఇవ్వవు. బుక్స్ ఆర్ నాట్ ప్రాపర్ సోర్స్ ఆఫ్ నాలెడ్జ్ కావాలంటే బుక్స్ చదివితేనే నాలెడ్జ్ వచ్చింది అని అంటే అది మీ భ్రమ మాత్రమే అని అంటూ ఉన్నారు. దే విల్ మేక్ హిజ్ ట్రబుల్స్ డబుల్. కాబట్టి అది కనుక చదివితే బుకిష్ నాలెడ్జ్ కనుక ఫాలో అయితే మన ట్రబుల్స్ ఏమవుతాయి, డబుల్ అవుతాయి అని మళ్ళీ అంటూ ఉన్నారు. దే మేక్ హిమ్ లాస్ హిజ్ రియాలిటీ. మరి ఏం కోల్పోతాం అంటే మనం రియాలిటీ అనేది కోల్పోతాం బుక్స్లో ఉన్న వర్డ్స్ని చదువుకున్నట్లయితే. తర్వాత సో హీ ఇన్వైట్స్ హిజ్ ఫ్రెండ్ టు కమ్ టు ద వుడ్లాండ్ అండ్ లిజన్ టు ద సాంగ్స్ ఆఫ్ లినెట్ బర్డ్స్. కాబట్టి ఫ్రెండ్ని ఇన్వైట్ చేశారు. మరి దేనికి ఇన్వైట్ చేశారు, రా వచ్చి చూడు, ఏం చూడాలి అని అంటే వుడ్లాండ్ లినెట్ ఒక బర్డ్, అది ఎలాగా చాలా చక్కగా సాంగ్స్ని ఎలాగ పాడుతూ ఉందో ఒకసారి వచ్చేసి ఆ వుడ్లాండ్ లినెట్ ఆ బర్డ్స్ నుంచి ఒకసారి అబ్జర్వ్ చేయి, ఎప్పుడు కూడా నువ్వు ఇంట్లో ఉంటాం కాదు అని అంటూ హీ స్వేర్స్ అన్నాడు. ఈ స్వేర్స్ అంటే అర్థం ఏంటంటే డిక్లేర్ అన్న ఒక అర్థంలో యూజ్ చేస్తూ ఉంటాం. అలానే ప్రైజ్ అని కూడా, ప్రామిస్ అని కూడాను అంటూ ఉంటాం అనమాట. కాబట్టి డిక్లేర్ ఒకటి, మరి ప్రామిస్ అని కూడా అంటాం. హీ స్వేర్స్ దట్ దేర్ ఈజ్ మోర్ విజ్డమ్ ఇన్ ద సాంగ్ ఆఫ్ ఏ బర్డ్ దాన్ దట్ ఆఫ్ బుక్స్. మరి బుక్స్లో కూడా మనకి సాంగ్స్ ఉంటాయి చూసారా, అవి కూడా ఏమవుతాయి, ప్రింట్ అవుతూ ఉంటాయి కదా జనరల్గా, పేపర్ మీద ప్రింట్ చేస్తూ ఉంటారు. అవి చూసి మన సింగర్స్ ఉంటారు చూసారు, జనరల్గా వాళ్ళు ఆ సాంగ్స్ పాడుతూ ఉంటారు అనమాట. మరి వాళ్ళు పాడటం కంటే కూడాను మోర్ విజ్డమ్, జ్ఞానం అనేది దాగుందంట. ఎక్కడంట, సాంగ్ ఆఫ్ ఏ బర్డ్ దాన్ దట్ ఆఫ్ బుక్స్. మీ బుక్స్లో కంటే కూడాను ఇందులోనే సాంగ్ అనేది దాగుంది. మరి పొయిటరీ ఉందనుకో, అది కూడా ఏం చేయాలి మనం, సాంగ్గా ఒక రిథమిక్ వేలో పాటలాగా అది పాడాల్సిన అవసరం అనేది ఉంటా ఉంటుంది అనమాట జనరల్గా. కాబట్టి ఆ బుక్లో ఉన్న సాంగ్ కంటే, ఇంగ్లీష్లో ఉన్న ఆ పోయం చూసారు, ఈ పోయంలో ఉన్న సాంగ్ కంటే కూడాను మరి ఏ సాంగ్ బాగుంటుంది అంటున్నాడు అని అంటే ఆ వుడ్లాండ్ లినెట్ అనే బర్డ్ సాంగ్ చూసారా, అదే చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది అని చెప్పడం జరిగింది. అందులోనే మోర్ విజ్డమ్ అంటే జ్ఞానం అంటాం, జ్ఞానం దాగుంది అంటున్నాడు.
ద పోయిట్ క్లైమ్స్ దట్ ద స్వీట్ సౌండ్స్ ఆఫ్ బర్డ్స్ ఇన్ నేచర్ రిలీవ్ అస్ ఫ్రమ్ దోస్ ట్రబుల్స్. మరి ఒక సందర్భాల్లో ఏం చేస్తుంటాం, మనం చాలా టెన్షన్స్గా ఫీల్ అవుతూ ఉంటాం, చాలా ట్రబుల్స్లో ఫీల్ అవుతూ ఉంటాం. ఆ ఫీల్ అవుతున్నప్పుడు మనం ఏం చేయాలి అని అంటే సౌండ్స్ ఆఫ్ బర్డ్స్. ఇప్పుడు కోయలు ఉంటే చూసారా, మరి ఏం చేస్తామంటే అవి కొన్ని సౌండ్స్ చేస్తూ ఉంటాయిరా. అప్పుడు మనకు ఎలా ఉంటుందంటే మన మనసుకి చాలా ప్లెజెంట్గా ఉంటుంది అనమాట. ఇంకా అవే కాదు, మన చిన్న స్పారోస్, ఈ పిచ్చుకలు ఉంటాం చూసారా, అవి కూడా మన ఇంటి దగ్గర ఉన్నప్పుడు చిన్న సౌండ్స్ చేస్తుంటాయి, ప్రతి ఒక్క బోర్డు కూడాను. అప్పుడు ఏంటంటే మన ట్రబుల్స్లో కనుక కొంత సమయం కనుక కేటాయించినట్లయితే మనకేముందంటే కొద్దిగా రిలీఫ్ అనేది దొరుకుతూ ఉంటుంది ఆ ట్రబుల్స్లో నుంచి అని చెప్తూ ఉన్నారు. హీ సేస్ నేచర్ కన్సోల్స్ వెన్ బుక్స్ ఇరిటేట్స్. నేచర్ కన్సోల్స్ అంటే రిలీఫ్స్ అనమాట. అంటే నేచర్ మనకు రిలీఫ్ని ఇస్తూ ఉంది. బుక్స్ అయితే ఎప్పుడు కూడా ఇరిటేట్ అంటే ఇరిటేషన్ గురవుతూ ఉంటాం, అంటే అసహనానికి గురవుతూ ఉంటాం ఎక్కువ సందర్భాలు చదవాలంటే. ఒక గంట సేపు బర్డ్స్ని చూడండి, పార్కులోకి వెళ్ళానంటే ఏం చేస్తాం, చక్కగా చూస్తూ ఉంటాం, ఎలాగంటే సౌండ్స్ చేస్తున్నా కూడా మనం బాగా చూస్తూ ఉంటాం. అదే గంట 2 గంటలు బుక్స్ చదువుకోమని అనుకోండి, మన పెద్దగా ఇంట్రెస్ట్ అనేది మనం చూపించాం. ఓకే, ఇది ఎక్స్ప్లెనేషన్. నెక్స్ట్ జనరల్ ఎలిమెంట్స్ చూడండి. మరి జనరల్ ఎలిమెంట్స్ ఏమైందంటే ఇక్కడ చేంజ్ అయ్యింది. ఫస్ట్ యానిటేషన్కి ఒక జనరల్ ఎలిమెంట్స్ ఉంది, ఇప్పుడు కొద్దిగా మారింది కాబట్టి జనరల్ ఎలిమెంట్స్ చదువుతున్నాను. Wordsworth says that nowadays man is so busy with his books. మరి ప్రజెంట్ డేస్లో ఉన్నటువంటి మనిషి ఏం చేస్తున్నాడంటే బిజీ అయిపోయాడు. దేనికనంటే బుక్స్ అనమాట. మరి బుక్స్ చదువుకోవాలి, మంచి టాలెంట్ అనేది మనకి రావాలి అని మనం జనరల్గా ఏం చేస్తూ ఉంటాం, ఎక్కువ చదువుతూనే ఉంటాం. తన యొక్క లైఫ్లో బిజీ అయిపోయాడు. హీ ఫర్గెట్స్ టు గో అవుట్ సైడ్ అండ్ స్పెండ్ సమ్ టైమ్ ఇన్ నేచర్. మర్చిపోయాడు స్పెండ్స్ ఎక్కడ, నేచర్లోకి వెళ్ళి అబ్జర్వ్ చేయడం అనేది చేయట్లేదు అనమాట. మరి ఇప్పుడైతే మనకి ఏంటంటే సెల్ ఫోన్ ఇవన్నీ కూడా వచ్చినాయి కాబట్టి మనం ఏం పట్టించుకోవట్లేదు. మరి విలేజ్లో చూసుకోండి, వన్స్ అప్ అనే టైంలో అయితే ఈ చక్కగా ఈ బర్డ్స్ ఉంటే చూసారా, మరి ఆ సౌండ్స్ వినేవాళ్ళు, మరి ఎక్కువగా టైం కూడా మీ పేరెంట్స్తో గడిపేవాళ్ళు. మరి ఇప్పుడు ఏమైనా టైం ఏమైనా ఉందా అని అంటే అసలు ఏం లేదు. మీ డాడీ వర్క్లో మీ డాడీ, మీ వర్క్లో మీరు, మీ మమ్మీ వర్క్లో మీ మమ్మీ, ఎవరి వర్క్లో వాళ్ళు బిజీ అయిపోతున్నారు. రోజు చేసే పనే మొనటనస్ పని అనమాట. మొనటనస్గా చేసే పనే, ప్రతిరోజు అదే పని చేస్తూ ఉంటారు. కాబట్టి అలాంటి వాళ్ళు ఏం చేయాలి అని అంటే మర్చిపోయారంట, నేచర్ని ప్రేమించడం మర్చిపోయారు, నేచర్ని ఎంజాయ్ చేయడం మర్చిపోయారు అంటున్నారు. ద పీస్ అండ్ ట్రాంక్విలిటీ అండ్ స్టిల్నెస్ అక్కడే మీనింగ్స్ ఉన్నాయి. దట్ నేచర్ ప్రొవైడ్స్ కుడ్ నాట్ బి ఫౌండ్ ఇన్ సైడ్ బుక్స్. మరి నేచర్ ప్రొవైడ్ చేసేటువంటి విషయాలు మన బుక్స్లో మరి ఎంత చదువుకున్నా కానీ మనకు అవి సరిగా తెలియవు. ఓకే, మనం కనిపెట్టలేము అని కూడాను చెప్తూ ఉన్నారు. ఇది మనకి సెకండ్ యానిటేషన్. నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి. థర్డ్ వన్ ఏమన్నారంటే షీ హ్యాస్ ఏ వరల్డ్ ఆఫ్ రెడీ వెల్త్ అవర్ మైండ్స్ అండ్ హార్ట్స్ టు బ్లెస్ అన్నారు. మరి ఈ థర్డ్ యానిటేషన్లో ఏం గుర్తుపెట్టుకోవచ్చురా, షీ హ్యాస్ ఏ వరల్డ్ ఆఫ్ రెడీ వెల్త్ అన్నారు, అవర్ మైండ్స్ అండ్ హార్ట్స్ టు బ్లెస్ అన్నారు. మరి ఇది ఎందులో ఏం గుర్తుపెట్టుకోవచ్చు ఇందులో చెప్పండి. ఓకేనా, మరి మీరేం చెప్పారంటే అది చెప్పారు. ఓకేనా, వెల్త్. ఓకేనా, వెల్త్ సంపదనే దాగుంది. ఎక్కడ దాగుందని అంటే నేచర్లోనే దాగుంది అని అంటూ ఉంటాం అనమాట. మీరేం చెప్పారు చెప్పండి ఇందాక, హార్ట్స్ టు బ్లెస్ అన్నారా. ఓకే, హార్ట్స్ టు బ్లెస్ అన్న వర్డ్ కూడా మీరు గుర్తుపెట్టుకోవచ్చు, హార్ట్స్ టు బ్లెస్ అని. సరే చూద్దాం ఒకసారి. మరి రెఫరెన్స్ సేమ్ ఒకే విధంగా ఉంది, ఫస్ట్ రెఫరెన్స్ మాదిరిగానే. మరి కాంటెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ ఏమైందంటే మరి థర్డ్ యానిటేషన్లో మారిపోయింది. చూడండి, కాంటెక్స్ట్ చదువుతున్నాను. ద పోయెట్ సేస్ వాట్ నేచర్ కెన్ ఆఫర్ టు మ్యాన్ కైండ్ అండ్ హౌ ఇట్ షవర్స్ ఇట్స్ బ్లెస్సింగ్స్ ఆన్ అస్ అన్నారు. చూడండి, ద పోయిట్ సేస్ వాట్ నేచర్ కెన్ ఆఫర్ టు మ్యాన్ కైండ్. నేచర్ ప్రకృతి ఏం చేస్తుంది, మనకి ఆఫర్ చేస్తూ ఉంది. ఓకేనా, అంటే అన్నీ కూడాను ఆఫర్ అంటే ఏంట్రా, ప్రొవైడ్ చేస్తూ ఉంది. ఇప్పుడు గాలి కానీ ఆ వెలుతురు కానీ ఇక అన్నీ కూడా ఏంటి, దానిలో కూడా నేచర్లో భాగమే అని మీరు గుర్తుంచుకోవాలి. అండ్ హౌ టు షవర్స్ టు ఇట్స్ బ్లెస్సింగ్స్ ఆన్ అస్. షవర్స్ అంటారా, మరి మనకి ఏ విధంగా బ్లెస్ అనేది చేస్తూ ఉంది నేచర్ అనేది. ఓకేనా, మనకేం చూస్తూ ఉంటాం నేచర్లో అంటే చాలా వాల్యుబుల్ థింగ్స్ అనేవి ఉంటూ ఉంటాయి అన్నమాట. ఇది మనకి గోల్డ్ కానీ, ఓకేనా, ఆయిల్స్ కానీ, ఇవన్నీ కూడా జనరల్గా ఎగ్జాంపుల్ చెప్పడం అనేది మీకు జరిగింది. ఇవన్నీ కూడా మనం ఏం చేస్తాం, హ్యూమన్ బీయింగ్ని బ్లెస్ చేస్తూ ఉంది నేచరు, మరి ఆశీర్వాదం అనేది ఇస్తూ ఉంది అని అంటూ ఉన్నారు. తర్వాత ఎక్స్ప్లెనేషన్ చూసుకోండి. ద పోయెట్ పర్సానిఫైస్ నేచర్ విత్ ఏ ఉమెన్. ఇక్కడ పర్సానిఫైస్ అండ్ సింబలైజ్ అనమాట. మరి నేచర్ని ఎవరితో పోల్చారు అని అంటే ఒక ఉమెన్తో పోల్చడం అనేది జరిగింది. అందుకని ఏమన్నాడంటే మన స్టార్టింగ్లో షీ హ్యాస్ ఏ వరల్డ్ ఆఫ్ రెడీ వెల్త్ అని అనడం అనేది జరిగింది. మరి ఉమెన్తో పోల్చారు. మరి ఉమెన్కి చాలా సిగ్నిఫికెన్స్ అనేది ఉంటూ ఉంటుంది అనమాట మన సొసైటీలో. మదర్ నేచర్ ఈజ్ ఫుల్ ఆఫ్ వెల్త్. మరి మదర్ నేచర్లో ఏముంటుందంటే ఫుల్ ఆఫ్ వెల్త్, సంపద అనేది దాగుంది. ఎవరిలంటే మదర్ నేచర్ అంటే నేచర్ ప్రకృతిలోను.
నెక్స్ట్ షీ ఈజ్ రెడీ టు బెస్టవ్ హర్ ఫ్రూట్స్ ఆన్ అవర్ మైండ్స్ అండ్ హార్ట్స్. మరి నేచర్ ఏం చేస్తుందంటే బెస్టవ్ అంటే గ్రాంట్ అనమాట, టు గివ్ అని కూడా అర్థం వచ్చింది అనమాట. ఏంటి బెస్టవ్ అంటే? మరి ఫ్రూట్స్, మరి ఏవైతే ఫ్రూట్స్ అంటే ఇక్కడ ఫ్రూట్స్ అనే అర్థం కాదురా, మరి నేచర్లో దాగున్నటువంటి అన్నీ కూడాను ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మనకి ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. ఓకే, మైండ్స్ అండ్ హార్ట్స్ అని అంటూ ఉన్నారు. అంటే హార్ట్స్ అంటే కొన్ని మనసుకి హత్తుకునే భావాలు అనేవి మన నేచర్లో కొన్ని ఉంటాయి అని మీరు అర్థం చేసుకోవాలి. మదర్ నేచర్ could fill your mind with the practical knowledge. mother nature could fill your mind with the practical knowledge. మరి ప్రాక్టికల్ నాలెడ్జ్ అంటే చూసి అబ్జర్వ్ చేయడం వల్ల తెలుసుకునే నాలెడ్జ్ని కలిగి ఉంటామని అంటున్నారు. నేచర్ కుడ్ కీప్ యువర్ హార్ట్ అండ్ సోల్ విత్ జాయ్ అండ్ చీర్ఫుల్నెస్. నేచర్ ప్రకృతి మనం ప్రసాదించిందంటే ఏంటంటే జాయ్ఫుల్నెస్, చాలా నవ్వటం అనేది ఎలా నవ్వాలో, చాలా హ్యాపీగా ఎలా ఉండాలో, చీర్ఫుల్గా ఎలా ఉండాలో కూడాను మరి మనకు నేర్పిస్తారంటే ఎవరంటే ఆ నేచర్ అనేటువంటిది. షీ టేక్స్ కేర్ ఆఫ్ ఎవ్రీ నీడ్ ఆఫ్ మ్యాన్. ప్రతి ఒక్క మనిషి యొక్క అవసరం కూడాను తీరుస్తూ ఉంటారంట. ఎవరంటే నేచరే తీరుస్తూ ఉంటారంట. అంటే ఉమెన్తో పోల్చడం కన్నా మన ఇంట్లో దీన్ని ఏం చేయాలంటే మన మదర్ అయితే మనకి ఎలా అయితే హెల్ప్ఫుల్గా ఉంటుంటారో మన ఇంట్లో, అదేవిధంగా మన నేచర్ కూడా ఉపయోగపడుతూ ఉంటుంది అని గుర్తుపెట్టుకోవాలి. హీ ఆల్సో సేస్ దట్ ఏ పర్సన్ కెన్ లెర్న్ మోర్ అబౌట్ హ్యుమానిటీ, గుడ్నెస్ అండ్ ఈవిల్ ఫ్రమ్ ఏ ట్రీ దాన్ ఫ్రమ్ ఏ సేజ్. సేజ్ అంటే ఎవరంటే అంటే ఏ వెరీ వైజ్ పర్సన్ అంటాం. మరి ముని ఋషులు అంటాం చూసారా, వాళ్ళ దగ్గర కంటే కూడాను ఒక చెట్టు ద్వారా మనం ఏం తెలుసుకోవచ్చు అంట. గుడ్ అంటే గుడ్నెస్ ఎలా ఉంటుందో, బ్యాడ్నెస్ ఎలా ఉంటుందో కూడా తెలుసుకోవచ్చు. అలానే హ్యుమానిటీ అంటే మానవత్వం కూడా ఎలా ఉంటుందో ఒక ట్రీ ద్వారా మనం నేర్చుకోవచ్చు. అంటే ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్ దగ్గర నుంచి నేర్చుకోవడం కంటే కూడాను ఒక చెట్టు ద్వారా ఎంత కూడా మనం నేర్చుకోవచ్చు అని అంటూ ఉన్నారు అనమాట. ఆ చెట్టు ద్వారా ఎలా నేర్చుకుంటాం అంటే ఒక స్టేజ్లో ఏమవుతుంది, ఆ ట్రీ అనేది ఒక విధంగా గ్రోనప్ అని పెరుగుతాం అనేది జరుగుతూ ఉంటుంది. ఒక్కొక్క స్టేజ్లో కొన్ని మార్పులు అనేది జనరల్గా రావటం అనేది జరుగుతుంటుంది. మనిషిలో కూడా ఏమవుతుందంటే జనరల్గానే అలాంటి మార్పులు క్వైట్ కామన్గానే వస్తూ ఉంటాయి అని గుర్తుపెట్టుకోవాలి. ద పోయిట్ సేస్ దట్ లెట్ ద నేచర్ be your teacher. Nature is the best teacher and will let you see the world with a different perspective. మనం చూసే విధానం, వే ఆఫ్ థింకింగ్ కనుక మనం చేంజ్ చేసుకున్నట్లయితే నేచర్ ఈజ్ యువర్ బెస్ట్ టీచర్. నేచరే మనకి బెస్ట్ టీచర్గా ఉంటూ ఉన్నారు. మరి ఎలా చూడాలంట ఈ ప్రపంచానంటే డిఫరెంట్ పర్స్పెక్టివ్, వ్యూ పాయింట్, మనం చూసే దృక్పథంతో, చూసే వే ఆఫ్ మనం చూసే విధానంతోనే ఆ నేచర్ అనేది మనకి కనపడుతూ ఉండిద్ది. అంటే మనం మంచిగా యూజ్ చేసుకుని మంచిగా అనుకోవచ్చు, చెడ్డగా అనుకున్నాం అనుకోండి చెడ్డగా కనపడుతూ ఉంటుంది. మనం చూసే దృక్పథాన్ని బట్టి ఏదైనా ఉంటుంది. చూడండి, కొంతమంది చూస్తూ ఉంటే కొంతమంది ఉంటారు వాడు చెడ్డోడండి, లేకపోతే అమ్మాయి చెడ్డదని మంచిది కాదని అంటూ ఉంటారు. అంటే వాళ్ళు ఏంటి, వాళ్ళ యొక్క వ్యూ పాయింట్ అంటే పర్స్పెక్టివ్ అంటే వాళ్ళ యొక్క ఓన్ పర్సెప్షన్లో. మరి నేనున్నాను అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ నేనేమంటానంటే మరి అందరూ కూడా చాలా మంచోళ్ళు అని చెబుతూ ఉంటాను. అప్పుడేంటి నేను నా చూసే దృక్పథం అనేది ఎలా ఫీల్ అవుతానంటే అందరూ కూడా మంచోళ్ళే. చదువు వచ్చినోడు మంచోడేను, చదువు రానోడు కూడా మంచి, హైయెస్ట్ మార్కులు వచ్చినోడు మంచోడేను, లాస్ట్ వచ్చినోడు కూడా మంచోడేను అని అనుకుంటూ ఉంటా. మరి వేరియేషన్ అనేది మనం చూపించకూడదు. ఎక్కువ మార్కులు వచ్చినోడికి, తక్కువ మార్కులు వచ్చినోడికి, చదవనోడు కూడా డిఫరెన్స్ ఉండకూడదు అనమాట. ఒక టీచర్ యొక్క ప్రధాన కర్తవ్యం ఏంటి, వాడిని ఎడ్యుకేట్ చేయటమే. ఓకేనా, వాడు నేర్చుకున్నట్టుగా విలువలు నేర్పించడమే ఒక టీచర్ పని. బుక్లో ఉన్నది ఏంటి, మనం చెప్పపోయినా మీరు చదువుకుని మీరు పాస్ అవుతారు జనరల్గానే. ఓకేనా, మరి అందరూ కూడా సమానంగానే మనం ట్రీట్ చేస్తూ ఉండాలన్నమాట. అదేవిధంగా మనం వ్యూ పాయింట్ అని అంటాం. అంటే చూసే దృక్పథాన్ని బట్టి ఏదైనా ఆధారపడి ఉంటుంది ప్రపంచాన్ని చూసే దృక్పథంతో. వన్స్ యూ యాక్సెప్ట్ నేచర్ యాజ్ యువర్ టీచర్ యూ విల్ బీ ఎన్లైటెడ్. ఎప్పుడైతే ఒక నేచర్ని టీచర్గా భావిస్తూ ఉంటారు అప్పుడే నువ్వు ఎన్లైటెడ్ అంటే మేక్ అవేర్ లేకపోతే అండర్స్టాండింగ్ అని అర్థం అనమాట. నువ్వు బాగా జ్ఞానం అనేది పొందుతూ ఉంటావు అని చెప్తూ ఉన్నారు. ఇది ఈ థర్డ్ వన్ యానిటేషను. నెక్స్ట్ ఫోర్త్ వన్ చూడండి, ఎనఫ్ ఆఫ్ సైన్స్ అండ్ ఆఫ్ ఆర్ట్స్ క్లోజ్ దోస్ బ్యారన్ లీవ్స్ అన్నాడు. మరి ఇక్కడ మీరు ఏం గుర్తుపెట్టుకుంటారు చెప్పండి? బ్యారన్ లీవ్స్ అని అంటాం. అంటే ఈ పోయం చెప్పినప్పుడు బ్యారన్ లీవ్స్ అంటే యూజ్లెస్ బుక్స్ అని చెప్పాం అనమాట. మరి ఏం గుర్తుపెట్టుకోవచ్చు? ఇంకొకటి మీరు అంటున్నారు అని అంటే ఆ సైన్స్ అలానే అండ్ ఆర్ట్స్ అనమాట. సైన్స్ అండ్ ఆర్ట్స్ ఈ రెండు కూడా సబ్జెక్ట్సే. వీటికంటే కూడాను ఏది ఇంపార్టెంట్ అంటే మనకి నేచర్ ఇంపార్టెంట్ అనేది చెప్పడం అనేది జరిగింది. ఒకసారి చూడండి, మరి రెఫరెన్స్ మరి పై రెఫరెన్స్ లాగానే ఉంది, అలా కాంటెక్స్ట్ కూడా ఉంది, సేమ్ అదే కాంటెక్స్ట్ అనేది ఉంది. ఓకేనా, నెక్స్ట్ ఎక్స్ప్లెనేషన్ చూడండి ఒకసారి. ఫోర్త్ దానికి ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నాను.
ద స్వీట్నెస్ ఆఫ్ నేచర్ అండ్ ద నాలెడ్జ్ హ్యాస్ బీన్ డిస్టార్టెడ్ బై హ్యూమన్ బీయింగ్స్. డిస్టార్టెడ్ అని అర్థం ఏంటంటేరా మిస్రిప్రజెంట్ అని అర్థం అనమాట. ద స్వీట్నెస్ ఆఫ్ నేచర్ అండ్ ద నాలెడ్జ్ హ్యాస్ బీన్ డిస్టార్టెడ్ బై హ్యూమన్ బీయింగ్స్. మరి స్వీట్నెస్ ఆఫ్ నేచర్ని మనం హ్యూమన్ బీయింగ్స్ గుర్తించట్లా. నేచర్లోనే నాలెడ్జ్ ఉందని చెప్తున్నాం కదా ఇప్పుడు వరకు ప్రతిసారి చెప్తూనే వచ్చాం. దాన్ని కరెక్ట్గా జడ్జి చేయట్లేదు. ఎవరు చేయట్లేదు అని అంటారా, మరి హ్యూమన్ బీయింగ్స్ అనేవాళ్ళు చేయడం లేదు అని అంటున్నారు. ద పోయట్ కంక్లూడ్స్ ద పోయం బై ఆస్కింగ్ హిజ్ ఫ్రెండ్ టు క్లోజ్ హిజ్ బుక్స్ అండ్ స్టాప్ స్టడీయింగ్ సైన్స్ అండ్ ఆర్ట్స్. మరి క్లోజింగ్ లైన్లో చివరిలో కంక్లూజన్ ఇచ్చాడనమాట. ఎందుకు ఆర్ట్స్ సైన్స్ కూడా సబ్జెక్ట్ చదువుతూ ఉంటావు, వేస్ట్ యూజ్లెస్ అని కూడా చెప్పడం అనేది జరిగింది. ఇన్స్టెడ్ లెర్న్ ఫ్రమ్ నేచర్ ఈజ్ ఏ సెన్సిటివ్ అండ్ ఓపెన్ హార్టెడ్ మేనర్. మనం ఎలా నేర్చుకోవాలి ఈ ఆర్ట్స్ సైన్స్ బుక్స్ కంటే కూడాను అని అంటారా, నేచర్లో చాలా సెన్సిటివ్గా ఉంటుందంటున్నారు. అలానే ఓపెన్ హార్టెడ్ మేనర్లో మనం ఎక్కువగా అంటే నేచర్ని ఎంజాయ్ చేయటం అనేది మనకి తెలిసి ఉండాలి. తెలియకపోతే మనకు అర్థం కాదు అసలు ఏది కూడాను. హీ కాల్డ్ ద బుక్స్ యాజ్ బ్యారన్ లీవ్స్ యాజ్ దే ఆర్ యూజ్లెస్ అండ్ హ్యావ్ నో లైఫ్ ఇన్ దెమ్. బ్యారన్ అంటే డ్రై అనమాట. మరి ఎండిపోయిన ఆకుల వల్ల ఏమైనా ఉపయోగం ఉందా అని అంటే ఏమి కూడాను జనరల్గా ఉండనే ఉండదు అనమాట. కాబట్టి ఏం చేయాలి, హీ కాల్డ్ ద బుక్స్ యాజ్ బ్యారన్ లీవ్స్ యాజ్ దే ఆర్ యూజ్లెస్ అండ్ హ్యావ్ నో లైఫ్ ఇన్ దెమ్. కాబట్టి అలాంటి బుక్స్ కూడాను వాటిలో లైఫ్ లేదు, దానివల్ల అసలు ఉపయోగం లేదు అని చెప్పిన పాయింట్ మళ్ళీ ఏమైందంటే రిపిటేషన్గానే వచ్చింది. హీ టెల్స్ హిజ్ ఫ్రెండ్ టు బ్రింగ్ హిజ్ హార్ట్ నాట్ మైండ్ విత్ హిమ్. కాబట్టి ఫ్రెండ్కి చెప్తున్నాడు ఎలాగా చూడాలంట, మైండ్తో చూడకూడదంట నేచర్, ఎలాగా హార్ట్తో హార్ట్ఫుల్గా చూడాలి, మనస్ఫూర్తిగా చూడాలి అంటున్నారు. హీ సేస్ దట్ హిజ్ ఫ్రెండ్ షుడ్ ఓపెన్ హిజ్ హార్ట్ అండ్ లెర్న్ ఫ్రమ్ వాట్ హీ హ్యాస్ సీన్ అండ్ హియర్డ్ అరౌండ్ హిమ్ ఇన్ ద నేచర్. కాబట్టి ఫ్రెండ్కి ఏం చెబుతున్నాడంటే చుట్టూ చూడు, అబ్జర్వ్ చేయి, ప్రకృతిని చూడు, ప్రకృతిని చూసి నువ్వేం చేయాలంటే నేర్చుకోవాలి, ఓకేనా, నీ హార్ట్లో అనేది నిక్షిప్తం అనేది చేసుకోవాలి అని అంటూ ఉన్నారు. ఓకే, ఇది ఫోర్త్ దానికి ఎక్స్ప్లెనేషను. జనరల్ రెలవెన్స్ సేమ్ మరి దాని ద్వారా అదే పై లైన్లో చూసారా, థర్డ్ యానిటేషన్ చూసారా, దానిలోనే ఉంది. తర్వాత ఈ 4 అయినాయి కదా, నెక్స్ట్ మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ 4 యానిటేషన్స్ తర్వాత క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఉన్నాయి చూసారా అక్కడ, అవి ఒకసారి చూడండి. మరి సేమ్ ఏదైనా మ్యాచ్ అయినాయి ఏమైనా చూడండి. ఏమైనా మ్యాచ్ అయినాయా చూసుకోండి. ఫస్ట్ యానిటేషను, ఫస్ట్ క్వశ్చను అంటే సేమ్ ఎగ్జాక్ట్గా ఉండాలి. ఎగ్జాక్ట్గా ఉందా లేదా అది మనకు కావాల్సింది. అది సేమ్ ఇంక మార్చకూడదు, ఒక లైన్ కూడా మార్చకుండా ఎగ్జాక్ట్గా ఏమైనా ఉన్నాయా చూడండి. ఎగ్జాక్ట్గా మనకి హాఫ్ స్టడీస్లో ఒకటి వచ్చింది కదా, ఒక ఆన్సర్ వచ్చింది, అలాగే ఏమైనా ఉన్నాయా చూడండి అంటున్నాను. ఓకే, లేవుగా, కాకపోతే మీనింగ్ అంత అదే ఉంది కానీ లేవు. సరే అయినా కానీ మరి అది కూడా చెప్తాను ఒకసారి. మరి పారాగ్రాఫ్ క్వశ్చన్స్ యానిటేషన్స్ అయిపోయినాయి. పారాగ్రాఫ్ క్వశ్చన్స్ వీటిలో మనం ఏమంటాం అంత ముందులంటే క్వశ్చన్ అండ్ ఆన్సర్లని చెబుతూ ఉన్నాం. సరే ఫస్ట్ చూడండి ఎన్ని ఉన్నాయి మనకి ఇందులో చూడండి, జస్ట్ ఒక 2 ఉన్నాయి చూడండి. ఫస్ట్ది వై డస్ వర్డ్స్వర్త్ కన్సిడర్ నేచర్ టు బి ఏ గుడ్ టీచర్ అన్నాడు. మరి ఇందులో ఏముంది మనకి ఇండికేషన్ బండ గుర్తుగా చెప్పండి. డైరెక్ట్గా వర్త్ అనే పొయిట్ నేమ్ ఇచ్చేసాడు కాబట్టి ఈజీ గుర్తించవచ్చు ఇది ద టేబుల్ స్టాండర్డ్ అని. రెండోది చూడండి, డూ యూ ప్రిఫర్ టు గెయిన్ నాలెడ్జ్ త్రూ బుక్స్ ఆర్ బికమ్ వైజ్ త్రూ ఎక్స్పీరియన్స్ ఆఫ్ నేచర్, గివ్ రీజన్స్ ఇన్ సపోర్ట్ ఆఫ్ యువర్ ఆన్సర్ విత్ రెఫరెన్స్ టు ద టేబుల్స్ టర్న్ అన్నాడు. సరే మొత్తం మీద మనకేముంది ఇక్కడ, నేచర్ అన్న వర్డ్ కూడా ఉంది. సరే నేచర్ గుర్తుపెట్టుకోలేకపోయినా డైరెక్ట్గా ద టేబుల్స్ టర్న్డ్ అని అన్నాడు. కాబట్టి ఇది రెండు కూడా చాలా ఈజీయే. కాబట్టి క్వశ్చన్ అండ్ ఆన్సర్ పెద్దగా ఇబ్బంది ఉండదులే, కానీ పారాగ్రాఫ్ క్వశ్చన్స్ మీకు ఏంటంటే యానిటేషన్స్తోనే మీరు గుర్తుపెట్టుకోవాలి. సరే ఒకసారి చూడండి, ఇంట్రొడక్షన్ మెయిన్ ఆన్సర్ అని ఉంది దీనికి. చూడండి, ద పోయం టేబుల్స్ టర్న్డ్ ఈజ్ రిటన్ బై విలియం వర్డ్స్. మరి విలియం వర్డ్స్వర్త్ గారు టేబుల్స్ టర్న్ అన్న పోయం రాయడం జరిగింది. హీ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ రొమాంటిక్ పోయట్స్ ఇన్ ఇంగ్లీష్ లిటరేచర్. మరి ఇంగ్లీష్ లిటరేచర్లోనే మరి ఇతన్ని ద బెస్ట్ రొమాంటిక్ పోయిట్గా మనం చెప్తూ ఉంటాం. హీ ఈజ్ బెస్ట్ నోన్ యాజ్ నేచర్ పోయెట్. మరి ఇతను ఏమని పిలుస్తామంటే నేచర్ పోయెట్, ప్రకృతిని ప్రేమించే ప్రేమికుడు అని కూడాను చెప్తూ ఉంటాం. హీ డెడికేట్స్ దిస్ పోయం టు హిజ్ ఫ్రెండ్. మరి ఈ పోయం ఎవరికి అంకితం చేశారంటే తన ఫ్రెండ్కి అంకితం చేయడం అనేది జరిగింది. ద పోయెట్ జస్టిఫైస్ దట్ విజ్డమ్ గివెన్ బై నేచర్ ఈజ్ సుపీరియర్ టు నాలెడ్జ్ ఎక్వైర్డ్ ఫ్రమ్ బుక్స్. మరి ఇతను జస్టిఫైస్ అంటే తెలియచేస్తున్నాడు ఏమని, విజ్డమ్ జ్ఞానం అని ఎక్కడ వస్తుందంట అని అంటే గివెన్ బై నేచర్, ప్రకృతి ఇస్తూ ఉంటుంది.
సుపీరియర్ టు నాలెడ్జ్ అక్వైర్డ్ ఫ్రమ్ బుక్స్. మన నాలెడ్జ్ కంటే గ్రేట్ ఏంటనంటే విజ్డమ్. నేను ఆ విజ్డమ్ కూడా ఇచ్చేది నేనంటే ఎవరు? మదర్ నేచర్ ఇస్తుంది అని చెప్పారు. అది ఇంట్రడక్షన్లో. నెక్స్ట్ మెయిన్ ఆన్సర్ చూడండి. వర్డ్స్వర్త్ కన్సిడర్స్ నేచర్ టు బి ఏ గుడ్ టీచర్. మరి వర్డ్స్వర్త్ని మరి ఏమని చెప్పొచ్చు? ఏమని చెప్తున్నారంటే నేచర్ అనేవాళ్ళు ఒక గుడ్ టీచర్ అని మనకు చెప్పడం జరిగింది. హీ టెల్స్ హిజ్ ఫ్రెండ్ దట్ నేచర్ హ్యాస్ మోర్ టీచ్ దాన్ బుక్స్ కంటే కూడా మనం నేచర్ చూసే ఎన్నో విషయాలు కూడా మనం నేర్చుకోవచ్చు అని అంటూ ఉన్నారు. హీ టెల్స్ హిజ్ ఫ్రెండ్ దట్ మదర్ ఈజ్ ఫుల్ ఆఫ్ వెల్త్. మరి ఇక్కడ మదర్ అంటే మన మదర్ నేచర్లో ఏం దాగుందంటే వెల్త్ అంటే సంపద అనేది దాగుంది అని అంటున్నారు. షీ ఈజ్ రెడీ టు బెస్ట్ హర్ ఫ్రూట్స్ ఆన్ అవర్ మైండ్స్ అండ్ హార్ట్స్. కాబట్టి మరి రెడీగా ఉన్నారన్నమాట. ఎవరు? నేచర్ రెడీగా ఉన్నారు. ఏంటి? ఆ ఫ్రూట్స్ అనేది ఇవ్వడానికి, అంటే మన జ్ఞానం అనేది ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. మనం వెళ్ళడమే ముందుకి, అంటే మన మైండ్ అండ్ హార్ట్స్, మన మనసులోకి మన మనసుతో మన నేచర్ చూడటం అనేది నేర్చుకోవాలి. హీ ఆల్సో సేస్ దట్ ఏ పర్సన్ కెన్ లెర్న్ మోర్ అబౌట్ హ్యుమానిటీ, గుడ్నెస్ అండ్ ఈవిల్ ఫ్రమ్ ఏ ట్రీ దాన్ ఫ్రమ్ ఏ సేజ్. సేజ్ అంటే వైజ్ పర్సన్. ఆ వైజ్ పర్సన్ కూడా అంటే కూడాను ఒక ట్రీ, ఒక చెట్టుని ద్వారా మనం ఏం నేర్చుకోవచ్చు అంటే హ్యుమానిటీ, మానవత్వం ఎలా ఉంటుందో, గుడ్నెస్ మంచితనం ఎలా ఉంటుందో, ఈవిల్ బ్యాడ్నెస్ కూడా ఎలా ఉంటుందో ఒక చెట్టుని ఒక ఎగ్జాంపుల్గా తీసుకుని మనం నేర్చుకోవచ్చు అని అంటూ ఉన్నారు. తర్వాత టు ద పొయిట్ రీడింగ్ బుక్స్ ఈజ్ లైక్ ఏ లాంగ్ కాన్ఫ్లిక్ట్ అగెన్స్ట్ అన్ ఎనిమీ విచ్ నెవర్ ఎండ్స్ అండ్ ఈజ్ యూజ్లెస్. చూడండి, టు ద పొయిట్ రీడింగ్ బుక్స్ ఈజ్ ఏ లైక్ ఏ లాంగ్ కాన్ఫ్లిక్ట్ అగెన్స్ట్ యాన్ ఎనిమీ. కాన్ఫ్లిక్ట్ అంటారా మరి సంఘర్షణ అని చెబుతూ ఉంటాం జనరల్గా. అగెన్స్ట్ యాన్ ఎనిమీ ఎక్కువ చదువుతూ ఉంటే మనకి ఆ బుక్స్ ఎలా కనపడుతూ ఉంటాయి అంటే మనకి ఒక బద్ధ శత్రువులాగా కనపడుతూ ఉంటాయి. మనకి ఏదైనా చదివింది రాలేదనుకోండి, దాన్ని మనం ఎక్కువగా ఏం చేస్తూ ఉంటాం, ఇది రాలేదని పక్కన పడేసి వచ్చిన ఆన్సర్కి వెళ్ళిపోతూ ఉంటాం అనమాట. అలాగా కూడా కనపడుతూ ఉంటాయి. విచ్ నెవర్ ఎండ్స్ అండ్ ఈజ్ యూజ్లెస్. ఎప్పుడు కూడా అవి మనకి ప్రాబ్లమ్స్గా వెంటాడుతూనే ఉంటూ ఉంటాయి. కాబట్టి అవన్నీ కూడా బుక్స్ అనేవి useless. He invites his friend to come టు ద వుడ్ల్యాండ్ అండ్ లిసన్ టు ద స్వీట్ సాంగ్స్ ఆఫ్ లినెట్ బర్డ్స్. కాబట్టి ఫ్రెండ్ ఇన్వైట్ చేశారు. మరి వుడ్ల్యాండ్ లినెట్ అనే ఒక బర్డ్ అనమాట, చాలా ఎక్స్ట్రాడినరీగా మరి సింగింగ్ అనేది చేస్తూ ఉంది, ఆ సాంగ్స్ అనేది పాడుతూ ఉంది. ఒకసారి వచ్చి చూడు, ఒకసారి విను అని అంటూ ఉన్నారు. ఇన్ ఆర్డర్ టు నో హూ ఈజ్ రైట్ అండ్ వాట్ ఈజ్ రైట్ వన్ షుడ్ కమ్ టు ద మెటాఫిజికల్ వరల్డ్ దట్ రియల్లీ ఎగ్జిస్ట్ అరౌండ్. మెటాఫిజికల్ అన్నారా అంటే నేచర్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్. అంటే మెటాఫిజికల్ అంటే అర్థం ఏంటి అని అంటే నేచరు అందులో దాగుంది అని అర్థం. ఇన్ ఆర్డర్ టు నో హూ ఈజ్ రైట్ అండ్ వాట్ ఈజ్ రైట్, ఏది మంచో ఏది చెడో అసలు ఎవరు రైట్ అన్ని కూడా చెప్పిద్దంట. ఎవరంటే నేచరే. వన్ షుడ్ కమ్ టు మెటాఫిజికల్ వరల్డ్ వాట్ రియల్లీ ఎగ్జిస్ట్ అరౌండ్. మన చుట్టుపక్కల ఉన్నది చూసారా, అదే నిజము. మనం రెగ్యులర్గా మన యాక్టివిటీస్ ఏవైతే ఉంటాయో మనం చేసే పనులన్నీ కూడాను అవి పెద్దగా ఉపయోగం ఉండదు అన్నట్లు చెప్తూ ఉన్నారు. ద పోయిట్ సేస్ దట్ నేచర్ ఈజ్ ద బెస్ట్ టీచర్ అండ్ విల్ లెట్ యూ సీ ద వరల్డ్ విత్ ఏ డిఫరెంట్ పర్స్పెక్టివ్. మీరు కనుక మనం చూసేటువంటి విధానంలో చూడాలి. నేచర్ కనుక చూస్తే నేచర్ నుంచి మనం బెస్ట్ టీచర్ అని చెప్తున్నారు, మనం ఎంతో నేర్చుకోవచ్చు అని చెబుతున్నారు. అది కూడా చూసే విధానాన్ని బట్టి, చూసే దృక్పథాన్ని బట్టి ఉంటుంది అని అంటున్నారు. వన్స్ యూ యాక్సెప్ట్ నేచర్ యాజ్ యువర్ టీచర్ యూ విల్ బీ ఎన్లైటెడ్. కాబట్టి ఒక్కసారి కనుక నేచర్ నువ్వు టీచర్గా భావించినట్లయితే నువ్వు ఒక మంచి ఎన్లైటెడ్ అంటే అండర్స్టాండింగ్ చేసుకుంటావు, లేకపోతే మోక్ష మార్గం అంటే జ్ఞానం అనేది, ఎన్లైట్మెంట్ అంటారా ఒక మంచి జ్ఞానం అనేది కూడా సంపాదిస్తూ ఉంటావు అని కూడాను చెప్పడం జరిగింది. ఇది పారాగ్రాఫ్ క్వశ్చన్స్లో ఫస్ట్ది. ఇప్పుడు సెకండ్ చూడండి. డూ యూ ప్రిఫర్ టు గెయిన్ నాలెడ్జ్ త్రూ బుక్స్ ఆర్ బికమ్ వైస్ త్రూ ఎక్స్పీరియన్స్ ఆఫ్ నేచర్? గివ్ రీజన్స్ ఇన్ సపోర్ట్ ఆఫ్ యువర్ ఆన్సర్ విత్ రెఫరెన్స్ టు ద పోయం ద టేబుల్స్ టర్న్డ్. కాబట్టి ఇందులో కూడా బండగుర్తు ఆల్రెడీ చెప్పాం. మరి ఇంట్రడక్షన్ చూసారా, సేమ్ ఇంట్రడక్షను అదే విధంగా ఉంది. మరి ఆన్సర్లు కూడా చూడండి, ఇప్పుడు వరకు కూడాను వచ్చిన పాయింట్లే మరలా ఏమవుతున్నాయి, రిపిటేషన్గానే అవుతూ ఉన్నాయి. అది రిపిటేషన్ అవుతున్నాయి కాబట్టి నేను కూడా ఏం చెబుతున్నానంటే మళ్ళీ రిపిటేషన్గా చెబుతూ అనేది జరుగుతూ ఉంది. నెక్స్ట్ చూడండి, మెయిన్ ఆన్సర్లో ఐ ప్రిఫర్ టు బికమ్ వైజ్ త్రూ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ నేచర్. మరి నేను కూడా ఏమవుతానంటే మరి వైజ్ పర్సన్ అని అవుతాను. ఎప్పుడు అవుతానంటే ఎక్స్పీరియన్స్ ఆఫ్ నేచర్ని నేను ఒక ఎక్స్పీరియన్స్ అనేది నాకు వచ్చినప్పుడు మాత్రమే, అంటే ప్రకృతిని ప్రేమించినప్పుడు మాత్రమే ఏమవుతానంటే నేను కూడాను ఒక వైజ్ పర్సన్ అనేవాడిని అవుతాను. బుక్స్ మే ప్రొవైడ్ అస్ విత్ నాలెడ్జ్ బట్ దట్ నాలెడ్జ్ ఈజ్ వెరీ లిటిల్ ఆర్ ఫ్యూటిల్. మరి బుక్స్ ప్రొవైడ్ చేస్తూ ఉంటాయి, జనరల్గా నాలెడ్జ్ని అందిస్తూ ఉంటాయి, కానీ అవి ఎంత కాలం నిలవంట, వెరీ లిటిల్ ఆర్ ఫ్యూటిల్ అంటారా యూజ్లెస్ అనమాట. బుక్స్ వల్ల పెద్దగా ఉపయోగం లేదు. నేచర్ ఈజ్ ఫిల్డ్ విత్ ప్రాక్టికల్ నాలెడ్జ్ అండ్ ఇట్ విల్ గివ్ అస్ విజ్డమ్ విచ్ ఈజ్ సుపీరియర్ టు నాలెడ్జ్. కాబట్టి మరి నేచర్ ఏం చేస్తుందంటే మనకి ప్రాక్టికల్ నాలెడ్జ్ మనకి
ప్రాక్టికల్ నాలెడ్జ్ మనం మామూలు బుక్స్లో చూసి చదువుకుంటూ ఉంటాం. మరి విజ్డమ్ అనేది మనకి అందిస్తూ ఉంది. అది నాలెడ్జ్ కంటే కూడా చాలా ఎక్కువ, చాలా గ్రేట్ అంటున్నాడు. ఓకే, నాలెడ్జ్ అనేది జ్ఞానంరా బుక్స్ చదువుకుంటూ వచ్చేదే దాన్ని నాలెడ్జ్ అని అంటాం. మరి విజ్డమ్ అంటేరా మనం అబ్జర్వ్ చేయడం వల్ల, నేచర్ని అబ్జర్వ్ చేయడం ద్వారా నేర్చుకుంటాం. దాన్ని విజ్డమ్ అని అంటూ ఉంటాం అనమాట. అర్థమైందా? బుక్స్ చదువుకుంటే నాలెడ్జ్, మనం స్వతహాగా తెలుసుకుని నేర్చుకుంటే దాన్ని ఏమంటామంటే విజ్డమ్ అని అంటూ ఉంటాం. అది గుర్తుపెట్టుకోండి. మరి నాలెడ్జ్ కంటే సుపీరియర్ ఏంటంటే విజ్డమ్ అని చెప్తున్నారు. ఓకేనా? ద విజ్డమ్ దట్ వీ గెట్ ఫ్రమ్ నేచర్ విల్ ఆల్వేస్ కీప్ అస్ ఫిట్ అండ్ హెల్దీ. కాబట్టి ఆ విజ్డమ్ ఎప్పుడైనా కానీ, ఎలాంటి సందర్భంలో కానీ మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఉపయోగపడుతూ ఉంటుంది. అదే బుక్స్లో చదువుకున్న ప్రాక్టికల్ నాలెడ్జ్ అంటే కొంతకాలం తర్వాత దాన్ని మర్చిపోతూ ఉంటాం అని అంటూ ఉన్నారు. కాబట్టి మనం హెల్దీగా ఉండాలన్నా, మనం ఫిట్గా ఉండాలన్నా కానీ మనం మనకేం కావాలంటే మరి విజ్డమ్, జ్ఞానం అనేది కావాలి. ఏ మ్యాన్ క్యాన్ ఓన్లీ అటైన్ ట్రూ నాలెడ్జ్ వెన్ హీ ఈజ్ ఎమిడెస్ట్ ద నేచర్. కాబట్టి అటైనడ్ గెయిన్ అని అర్థం అనమాట. నాలెడ్జ్ కావాలి అని అంటే ఖచ్చితంగా మరి ఆ నేచర్లో నుంచి మనం నేర్చుకోవాలి. ఎమిడెస్ట్ అన్నాడు, అక్కడ స్పెల్లింగ్ మిస్టేక్ పడింది చూడండి. ADMIDST అని పడింది ఇది స్పెల్లింగ్ చూడండి. ADMIDST అని ఉంటుంది, ఒక D తీసేయండి. AMIDST అంటే ఎమిడెస్ట్ అంటే ఇన్ ద మిడిల్ ఆఫ్ అని అర్థం అనమాట. అంటే మరి నాలెడ్జ్ ఎక్కడ వచ్చిందంటే మిడిల్ ఆఫ్ ద నేచర్, ప్రకృతిలో మధ్యలో నుంచి వచ్చింది అని అంటూ ఉన్నారు. వీ హ్యావ్ టు లీవ్ డల్ అండ్ అన్ఫ్రూట్ఫుల్ బుక్స్ టు అబ్జర్వ్ నేచర్. కాబట్టి ఆ బుక్స్ అని కూడా చదవటం మాని నేచర్లోకి రా. బుక్స్ విల్ మేక్ అవర్ ట్రబుల్స్ డబుల్ అండ్ లాస్ అవర్ రియాలిటీ. ఆ బుక్స్ మనం చదవటం వల్ల చాలా ట్రబుల్స్ ఫేస్ చేస్తూ ఉంటాం, మన రియాలిటీ అనేది మనం కోల్పోతూ ఉంటాం అని అంటూ ఉన్నారు. ద పీస్ అండ్ ట్రాంక్విలిటీ దట్ నేచర్ ప్రొవైడ్స్ కుడ్ నాట్ బి ఫౌండ్ ఇన్ సైడ్ ద బుక్స్. మరి నేచర్, మరి పీస్, శాంతి, నెమ్మది ఇవన్నీ కూడా ఎక్కడ ఉంటాయంటే అన్నీ కూడాను నేచర్లోనే ఉంటాయి. కానీ అవన్నీ కూడాను బుక్స్లో అనేది ఉండవు అని అంటూ ఉన్నారు. తర్వాత the peace and spending time in nature will not only provide us with mental peace and wealth but also teach us more about humanity, goodness and evil as well. కాబట్టి నేచర్ ఏం ప్రొవైడ్ చేస్తుంది అని అంటే మరి మెంటల్ పీస్ అనమాట. అంటే మనం ఫిజికల్గా కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటామంటే మన సైకలాజికల్గా దాన్నే మెంటల్ పీస్ అంటే మనం అందరూ కూడా ఎలా ఉండాలి అని అంటే సైకలాజికల్గా మనకు హెల్త్ కండిషన్ చాలా గుడ్గా ఉండాలి. అప్పుడే మనకి మనం చదివిందైనా మనం ఏదైనా చేసిందైనా కానీ చాలా చక్కగా చేయగలుగుతాం అని అంటున్నారు. అలానే నేచర్ ఇంకా ఏం ప్రొవైడ్ చేసిందంటే హ్యుమానిటీని, అలానే గుడ్నెస్ని, అలానే ఈవిల్ అని అన్నాడు. అంటే మంచి చెడులను కూడాను తెలియచేసిద్ది అని చెప్తున్నారు. తర్వాత ఇది 1D మెటీరియల్లో ఉన్న ఆన్సర్స్. తర్వాత ఇప్పుడు సింగిల్ ఆన్సర్, లాస్ట్ది ఒకే ఒక ఆన్సర్ ఉంటుంది మనకి. పేజీ నెంబర్ ఏంటంటేరా అది మెటీరియల్ లేనో అది కూడా పేజీ నెంబరు 50 ఉంది. ఇది కూడాను ఓల్డ్ బుక్లోనే ఉంది. న్యూ బుక్లో అయితే పేజ్ నెంబర్ మారుతూ ఉంటుంది, గమనించుకోండి. ఓకేనా? మరి ఇప్పుడు ఒకసారి చూడండి, మళ్ళీ రిపిటేషనే అవుద్ది ఇది కూడాను. ఓకేనా? జనరల్గా చెప్పాలంటే ఒకసారి చూడండి. అందులో ఫస్ట్ది అనేటే చదువుతున్నాను. అప్ మై ఫ్రెండ్ అండ్ క్లియర్ యువర్ లుక్స్ వై ఆల్ దిస్ టాయిల్ అండ్ ట్రబుల్ అన్నారు. ఓకే, ఇందులో అప్ మై ఫ్రెండ్ గుర్తుపెట్టుకోవచ్చు, లేకపోతే టాయిల్ అండ్ ట్రబుల్ అనేది గుర్తుపెట్టుకోవచ్చు. రెండవది బుక్స్ ఇట్ ఈజ్ ఏ డల్ అండ్ ఎండ్లెస్ స్ట్రైఫ్ కమ్ హియర్ ద వుడ్లాండ్ లినెట్. ఇందులో వుడ్లాండ్ లినెట్ గుర్తుపెట్టుకోవచ్చు, అలానే బుక్స్ కూడా గుర్తుపెట్టుకోవచ్చు. ఇక్కడ రాయలేదు నేను. నెక్స్ట్ మూడోది చూడండి. షీ హ్యాస్ ఏ వరల్డ్ ఆఫ్ రెడీ వెల్త్ అవర్ మైండ్స్ అండ్ హార్ట్స్ టు బ్లెస్ అన్నాడు. ఇక్కడ వెల్త్ అలానే హార్ట్స్ టు బ్లెస్ అని గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఎనఫ్ ఆఫ్ సైన్స్ అండ్ ఆఫ్ ఆర్ట్స్ క్లోజ్ దోస్ బ్యారన్ లీవ్స్ అన్నారు. ఇక్కడ బ్యారన్ లీవ్స్ అలానే సైన్స్ అండ్ ఆర్ట్స్ని గుర్తుపెట్టుకోవచ్చు. పారాగ్రాఫ్ క్వశ్చన్స్ ఉన్నాయి చూసారా? అందులో వై డస్ వర్డ్స్ కన్సిడర్ నేచర్ టు బి ఏ గుడ్ టీచర్ అన్నాడు. ఇందులో వర్డ్స్ గుర్తుపెట్టుకుంటాం. డూ యూ ప్రిఫర్ టు గెయిన్ నాలెడ్జ్ త్రూ బుక్స్ ఆర్ బికమ్ వైజ్ త్రూ ఎక్స్పీరియన్స్ ఆఫ్ నేచర్? గివ్ రీజన్స్ ఇన్ సపోర్ట్ యువర్ ఆన్సర్ విత్ రెఫరెన్స్ టు ద పోయం ద టేబుల్స్ అన్నాడు. ఇందులో నేచర్ ఉంది, ద టేబుల్స్ అని కూడా ఉంది. ఓకే, ఇవన్నీ కూడా కామన్గా బండ గుర్తులుగా ఉంటూ ఉన్నాయి. సరే, ఇప్పుడు మీకు సింగిల్ ఆన్సర్ వాళ్ళకి రిఫరెన్స్ చూడండి. దీస్ లైన్స్ ఆర్ టేకెన్ ఫ్రమ్ ద పోయం ద టేబుల్స్ టర్న్డ్ రిటన్ బై విలియం వర్డ్స్వర్త్. టేబుల్స్ టర్న్ అన్న పోయం రాసిన వ్యక్తి ఎవరంటే విలియం వర్డ్స్వర్త్. నెక్స్ట్ కాంటెక్స్ట్ చూడండి. ద పోయిట్ జస్టిఫైస్ దట్ విజ్డమ్ గివెన్ బై నేచర్ ఈజ్ సుపీరియర్ టు నాలెడ్జ్ లెర్న్ ఫ్రమ్ బుక్స్. ఇక్కడ జస్టిఫైస్ అంటే తెలియచేస్తున్నారు. విజ్డమ్ జ్ఞానం అనేది వస్తుంది ఎక్కడంటే గివెన్ బై నేచర్ ప్రకృతి ప్రసాదిస్తూ ఉంది. ఇది సుపీరియర్ టు నాలెడ్జ్ కంటే చాలా గ్రేట్, చాలా గొప్పది. ఏంటి ఆ గొప్పది అని అంటే విజ్డమ్ అనేది. ఓకేనా? లెర్న్ ఫ్రమ్ బుక్స్లో వచ్చే కంటే జ్ఞానం కూడాను చూసి అబ్జర్వ్ చేసి నేర్చుకునే జ్ఞానం అనేది చాలా విలువైనది, చాలా వాల్యుబుల్ అని చెప్తున్నారు. అది కాంటెక్స్ట్. నెక్స్ట్ ఎక్స్ప్లెనేషన్ చూడండి.
నౌ ఏ డేస్ మ్యాన్ ఈజ్ వెరీ బిజీ విత్ హిజ్ బుక్స్. ప్రజెంట్ డేస్లో మనిషి అనేవాడు తన యొక్క డ్యూటీస్తో, అంటే తన యొక్క బుక్స్తో చదువు. మీరైతే బుక్స్, మరి మీ ఫాదర్ వాళ్ళైతే వాళ్ళ యొక్క డ్యూటీస్తో బిజీ అవుతూ ఉన్నారు. బుక్స్ మే ప్రొవైడ్ నాలెడ్జ్. బుక్స్ ఏమి ఇస్తామంటే అంటే మనకి జ్ఞానాన్ని ఇస్తూ ఉంటాయి. దిస్ నాలెడ్జ్ ఈజ్ వెరీ లిటిల్ ఆర్ ఫ్యూటైల్. మరి ఈ నాలెడ్జ్ అనేది మనకు ఎంతో కాలం ఉపయోగపడదు. ఫ్యూటైల్ అంటే యూజ్లెస్ అనమాట, వేస్ట్ అని కూడా చెప్తూ ఉంటాం. రీడింగ్ బుక్స్ ఈజ్ నాట్ ద రైట్ వే ఫర్ లెర్నింగ్. రీడింగ్ బుక్స్, చదువుకునే బుక్స్ వల్ల మనం అంత బాగా మనం నేర్చుకోం అని అంటూ ఉన్నారు. అది ఫస్ట్ పారాగ్రాఫ్. నెక్స్ట్ సెకండ్ పారాగ్రాఫ్ చూడండి. ఏ టీచర్ టీచర్స్ మెనీ థింగ్స్ బట్ దట్ నేచర్ టీచర్స్ మోర్ దాన్ దట్. మరి టీచర్ ఏం చేస్తూ ఉంటారు, చాలా రకరకాలు చెప్తూ ఉంటారు, చాలా విషయాలు తెలియజేస్తూ ఉంటారు. మరి నేచర్ టీచర్ అయితే ఏం చేస్తుందంట, మోర్ దాన్ దట్, అంటే మీకు చెప్పే టీచర్ కంటే కూడా ఇంకా చాలా విషయాలు మీకు నేర్పిస్తూ ఉంటారంట. ఇది సెకండ్ పారాగ్రాఫ్. నెక్స్ట్ థర్డ్ పారాగ్రాఫ్ చూడండి. నేచర్ విల్ గివ్ అస్ విజ్డమ్ విచ్ ఈజ్ సుపీరియర్ టు నాలెడ్జ్. నేచర్ అనేది విజ్డమ్, జ్ఞానాన్ని ఇస్తూ ఉంది. అది ఎలాంటిదంటే మరి సుపీరియర్, చాలా గొప్పదంట, పెద్దదంట. దేనికంటే కూడాను నాలెడ్జ్ కంటే చాలా గ్రేట్. ఏంటి సుపీరియర్ అంటే విజ్డమ్ అనేది. ద విజ్డమ్ దట్ వీ గెట్ ఫ్రమ్ నేచర్. మరి విజ్డమ్ ఎక్కడ వచ్చింది మనకంటే నేచర్, ప్రకృతిలో నుంచి వస్తూ ఉంటుంది. విల్ ఆల్వేస్ కీప్ అస్ ఫిట్ అండ్ హెల్దీ. మనల్ని ఎప్పుడు కూడా చాలా ఫిట్గా ఉండడం, చాలా హెల్దీగా ఉంచిద్ది ఎవరంటే నేచరేను అని అంటూ ఉన్నారు. నెక్స్ట్ మరి అంతవరకే ఒక పారాగ్రాఫ్గా ఉంది. నెక్స్ట్ పారాగ్రాఫ్ చూడండి. నేచర్ ప్రొవైడ్స్ అస్ మెంటల్ పీస్ అండ్ హెల్త్. మరి నేచర్ ఏం ప్రొవైడ్ చేసిద్ది అంటే మెంటల్ పీస్, అంటే సైకలాజికల్గా మనల్ని చాలా చక్కగా ఉంటుంది, అలా హెల్త్ కండిషన్ కూడా ఇంప్రూవ్ చేస్తూ ఉంటుంది. ఇట్ టీచర్స్ అస్ మోర్ అబౌట్ హ్యుమానిటీ. ఇంకేం తెలియజేస్తుందంటే హ్యుమానిటీ, మానవత్వం నేర్పిస్తుంది. ప్రజెంట్ డేస్లో ఉందా అంటే హ్యుమానిటీ అనేది లేనే లేదు, మానవత్వం అనేది. ఓకేనా. గుడ్నెస్, మరి మంచి విషయాలు ఉంటాయి, అలానే అండ్ ఈవిల్, చెడ్డ విషయాలు కూడా మనకి తెలియజేస్తూ ఉంటారు. ఎవరంటే నేచరేనో. ద పోయెట్ ఆస్క్ హిజ్ ఫ్రెండ్ టు కమ్ విత్ యాన్ ఓపెన్ హార్ట్. మరి ఫ్రెండ్ రమ్మంటున్నారు, ఓకే మనస్ఫూర్తిగా రా, బయటికి రా, బుక్స్ పాడేసేసి. దట్ ఈజ్ విల్లింగ్ టు రిసీవ్ అండ్ అబ్జర్వ్ మెసేజ్ ఫ్రమ్ నేచర్. ప్రకృతి ఇచ్చేటువంటి సిగ్నల్స్, ఆ మెసేజెస్ ఏవైతే ఉంటాయో వాటిని మీరు అబ్జర్వ్ చేయండి అని అంటున్నారు. అదొక పారాగ్రాఫ్. నెక్స్ట్ లాస్ట్ పారాగ్రాఫ్ చూడండి. మ్యాన్ మేడ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ హ్యావ్ బికమ్ బ్యారన్ లీవ్స్. మరి మనిషి వ్యోమను మేము కనిపెట్టాడు. ఏంటంటే ఆర్ట్స్ అండ్ సైన్స్ గ్రూప్స్ ఉంటాయి చూసారా, మరి ఆర్ట్స్ సైన్స్ కనిపెట్టారు. అవన్నీ కూడా మ్యాన్ మేడ్ అనమాట. అవన్నీ కూడా బ్యారన్ లీవ్స్ అన్నాడు, అంటే వేస్ట్, యూజ్లెస్ అనమాట మనం చదువుకునే చదువు అంతా కూడాను. లెట్ అస్ సే గుడ్ బై టు ఆర్ట్స్ అండ్ సైన్స్ అండ్ వెల్కమ్ ద మదర్ నేచర్. కాబట్టి బై చెప్పేమన్నాడు. దేనికంటే ఆర్ట్స్ సైన్స్ అంటే సబ్జెక్టులకు బై చెప్పాను. ఇందులోకి వెళ్ళమంటున్నాడు, మదర్ నేచర్లోకి వెళ్ళమంటున్నాడు, ప్రకృతిలోకి వెళ్ళండి అంటున్నారు. ఓకే, ఇంతవరకు మీకు ఆన్సర్ ఉంది. నేనేం చేశానంటే ఇక్కడ జనరల్ రిలవెన్స్ అని ఆన్సర్, మ్యాటర్ తగ్గింది కాబట్టి సింగిల్ ఆన్సర్ వాళ్ళకి కొద్దిగా పెంచాలనే ఉద్దేశంతో జనరల్ రిలవెన్స్ కూడా రాశాను. అది కూడా ఎక్కడ రాశానంటే మనకి ఆ 1D మెటీరియల్ అని చూసారా, ఆ 1D మెటీరియల్లో ఒక జనరల్ రిలవెన్స్ అని ఉండిద్ది, దాన్ని తీసుకొచ్చి ఇక్కడ రాశాను నేను. ఓకే, మీరు కూడాను ఒక జనరల్ రిలవెన్స్ తీసుకొచ్చేసి రాసుకుంటే సరిపోయిద్ది. చూడండి, జనరల్ రిలవెన్స్. వర్డ్స్వర్త్ హ్యాస్ టర్న్ the table and asked his friend to leave the bookish world and relax in the presence of mother nature. మరి వర్డ్స్వర్త్ ఏం చేస్తున్నాడు, టర్న్ ద టేబుల్ చెప్పమంటున్నాడు. ఇక్కడ టేబుల్ చెప్పమంటే ఏంట్రా అని అంటే టేబుల్ చెప్పడం అనే కాదు, మన మనసునే తిప్పుకోవటం అని అర్థం వచ్చింది అనమాట. కాబట్టి లీవ్ ద బుకిష్ వరల్డ్, ప్రపంచంలో ఉన్న ఈ బుక్స్ని చదవటాన్ని మానేసి ఎక్కడ రమ్మంటున్నారు, మదర్ నేచర్లోకి రమ్మని చెప్తూ ఉన్నారనమాట. ఓకేనా, ఇది 2Dలో ఉన్న ఆన్సర్. అసలు ఎంతకే ఈ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ వాడు మనకి ద టేబుల్ స్టాండర్డ్ గురించి ఎందుకు పెట్టారు అని అంటే మనకి నేచర్కి పెద్దగా మనం ఇంపార్టెన్స్ అనేది ఇవ్వడం లేదు అనేది ఒక పాయింట్ అయితే, రెండోది ఎవరి యొక్క డ్యూటీస్తో వాళ్ళు బిజీ అయిపోతూ ఉన్నారు. ఓకేనా, ఫ్యామిలీతో మింగిల్ అనేది అవ్వటం లేదు. ఓకేనా, అదొకటి సెకండరీ పాయింట్. ప్రైమరీ ఏంటంటే నేచర్, మనం ఎప్పుడు ఏం చేస్తామంటే డీఫారెస్టైజేషన్ అంటే చెట్లు అడవులు మొత్తం కూడా నరికేసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాం. కాబట్టి ఆ పాయింట్ తెలియజేస్తాం అనమాట. మన ఇంటి దగ్గర కూడా ఇప్పుడు ఏమన్నా ట్రీస్ ఏమైనా ఉంటున్నాయి అంటే ఉండడం లేదు. కాబట్టి మీరైనా కానీ మీరు ప్రొటెక్ట్ చేయమంటున్నారు. ఏంటి ప్రొటెక్ట్ చేయమంటున్నారంటే ట్రీస్ని ప్రొటెక్ట్ చేయండి అన్న ఉద్దేశంతో ఇవ్వడం అనేది జరిగింది. అది మెయిన్. సెకండరీ ఏంటంటే టైం స్పెండ్ చేయట్లేదు అన్నదనమాట. ఓకేనా, మరి ఇది ఎక్స్ప్లెనేషను. కాబట్టి మళ్ళీ చెబుతున్నాను ఏంటంటే వచ్చిన పాయింట్ మళ్ళీ వచ్చింది కాబట్టి మళ్ళీ రిపిటేషన్ చేయడం అనేది జరిగింది. ఓకే, ఇంతవరకు మీరు ఎక్స్ప్లెనేషను మీరు ఎప్పటికప్పుడు చదువుకోండి. ఓకే.